హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నానండి. అదే నా స్టోరీని ఒక చిన్న కథలాగా చెప్దాం అనుకుంటున్నాను. నా ప్రయాణం మా ఇంటి చిన్న వంటగదిలో మొదలైందండి. ఒక స్టవ్వు, కొద్ది పాత్రలు, కానీ ఒక పెద్ద కళతో స్వచ్ఛమైన ఇంటి రుచిని అందరికీ అందించాలనే ఆశయంతో మొదలుపెట్టానండి. నా వ్యాపారం చిన్నగా ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది నా జీవితాన్ని మార్చిన సంఘటన అండి. పక్కనే ఉన్న ఐటీ పార్క్కి చెందిన ఒక యువతి నాకు కాల్ చేసి అడిగిందండి, అక్క మీరు నా కోసం లంచ్ చేయగలరా ఈరోజు అని అడిగింది. ఆమెకు నా వంట గురించి ఎవరో ఒక స్నేహితుడు చెప్పాడంట. అవును అన్నాను, కానీ మనసులో కొద్దిగా భయం. అదే నా మొట్టమొదటి ప్రొఫెషనల్ ఆర్డర్ అని. కానీ చెయ్యాలి కదా. ఆమె కోసం మనసారా వండానండి. మృదువైన రొట్టెలు, కొద్దిగా అన్నం, రుచికరమైన కూర, చివరిగా ఒక సాదా స్వీట్ వండి పంపించాను. ఆ మధ్యాహ్నం మళ్ళీ ఫోన్ చేసి, అక్క మీ వంట తింటుంటే మా అమ్మ వంట గుర్తొచ్చింది అక్క అని చెప్పిందండి. నాకు వారం రోజులు వంట చేసి క్యాటరింగ్ చేస్తారా అని అడిగింది. సరే అన్నానండి. ఆ మాట నాకు ఒక మానసికంగా పెద్ద బలాన్ని ఇచ్చిందండి. ఆ ఒక్క ఆర్డరు తర్వాత 5 ఆర్డర్లు, తర్వాత 10 ఆర్డర్లు, అలా నా కిచెన్ ఒక వ్యాపార కేంద్రంగా మారింది. అప్పుడు అర్థమైందండి, నేను కేవలం వంట చేయటమే కాదు, ఇంటికి దూరంగా ఉన్న వాళ్ళకి ప్రేమని, ఆదరణని, భద్రతను అందిస్తానని అర్థమైందండి అప్పుడు. ఆ ఒక్క సంఘటన, ఒక ఆర్డరు, ఒక హ్యాపీ కస్టమర్ నా ఆత్మవిశ్వాసాన్ని పెంచిందండి. అదే నాకు అంజనా హోమ్ ఫుడ్స్ని ప్రేమతో నిర్మించడానికి ప్రేరణ ఇచ్చింది. నా ఈ కథ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ అంజనాదేవి. మళ్ళీ కలుద్దామండి.